ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. మేడారం జాతరకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ తెలిపారు. ఈ నెల 18వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి మేడారం సందర్శిస్తారని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెబుతోన్న జిల్లా కలెక్టర్ దివాకర్ తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. సమ్మక్క సారలమ్మ మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మ పగిడిదరాజు గోవిందరాజు వీరు ముఖ్యంగా ఆరాధించే దైవాళ్ళు. ఇక్కడ చాలా పవిత్రమైన ఆ దేవుళ్లను ఇవాళ సాహసోపేతంగా గోవిందరాజు పడిగిదరాజును కదిల్చి ఒక క్రమం లోపల నిర్మించి నూతన జాతరను జరపబోతున్నారు. అంతటి సాహసం మరి ఎలా చేయాలని సంకల్పం వచ్చింది. మనతో దివాకర్ అని కలెక్టర్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుస్తున్నారు. సార్, నిజానికి ఇది ముట్టుకుంటే చాలా ప్రమాదమని కూడా ఒక సంకేతం ఉంటుంది, కానీ మీరు చాలా సాహసం చేసి దాన్ని టచ్ చేశారు, నిర్మించారు. చాలా అద్భుతంగా పునర్నిర్మాణం జరిగింది. ఎలా వచ్చింది ఆలోచన? సో మనము మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్లో భాగంగా ఏమేమి సమస్యలు ఉంది అని మనం మాట్లాడుకునే సమయంలో భక్తులు ఇక్కడ వచ్చిన ఇటు టీటీడీ నుంచి వచ్చిన భక్తులు, గేట్ నుంచి వచ్చిన భక్తులు మనకి గోవిందరాజులు పడిగిద్దరాజుల వాళ్ళ దర్శనం లేకుండా వెళ్తున్నారు, అసూతురుగా ఉన్నారు అని ఒక ఆలోచన వచ్చింది. దీంట్లో భాగంగానే మనం ఇది గద్దల్ని మార్పిడి చేస్తే ఎట్లా ఉంటుంది, లైన్లో తీసుకొచ్చే ఎట్లా ఉంటుంది అని స్టార్ట్ చేసిన ఆలోచన. ప్రతిరోజు దాదాపు ఒక 2 నెలల్లో మనము కృషి చేసి అందరినీ మెప్పించి ఒప్పించి వాళ్ళ ద్వారా మనము ఆమోదం పొందిన తర్వాతనే మనం ముందుకు పోయాం. అందుకే మనం ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నాం, ఈ సక్సెస్లో ఉన్నాం. దీంతో పాటు ఇంత పెద్ద వర్క్ చేయాలంటే ఇది ఏ ఒక్క మనిషితో, మానవతరం మనిషికి కాదు, ఎంటైర్ అధికారిక యంత్రాంగం స్టార్టింగ్ ఫ్రమ్ ఆనరబుల్ సీఎం గారు, సీఎంఓ ఆఫీస్ నుంచి 4 మంత్రులు, మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రులు సీతక్క గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు, ట్రైబల్ మినిస్టర్ గారు, ప్రతి ఒక్కళ్ళకు మనకు ఒక శక్తిలాగా నించుని, దాంతోపాటు మన అధికారులు, ప్రతి ఒక్క అధికారులు 25 లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులు, మీడియా మిత్రులు, ప్రతి ఒక్కళ్ళు మనకి సపోర్ట్ చేస్తేనే మనం ఈరోజు ఇక్కడి వరకు వచ్చాము. 90% పని వరకు మనము ఫుల్ కంప్లీట్ చేసాము. మీరు కూడా చూస్తున్నారు, రిజల్ట్ మన కళ్ళు ముందే ఉంది. కొంచెం లాస్ట్ మినిట్ పనులు ఉన్నాయి, అవి కూడా 2-3 రోజుల్లో ఫినిష్ చేసి ఖచ్చితంగా జాతరని ఈరోజు బ్రహ్మాండంగా సక్సెస్ చేసుకుంటూ జరుపుకుంటామని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమంలో రోడ్ల విస్తరణ అనేది చాలా ఇంపార్టెన్స్. అవి జరుగుతూ ఉన్నాయి, ఎక్కడి వరకు వచ్చాయి? మరి ఇవాళ మొన్న చూస్తే ఒక సండే రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ కూడా అయిన పరిస్థితి. వస్తుండగా 2 కెనాల్స్ అవి కన్స్ట్రక్షన్, ఒక బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది, అది పూర్తి అవుతాయా? సో ఆ బ్రిడ్జ్ పూర్తవుతున్న మనకి జనవరి 13 లేకపోతే 16 ఆ లోపల మధ్యలో మనకి ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అవుతుంది. అక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది అనేది కలగలేదు, కానీ అది చోక్ పాయింట్ అయిపోయింది. అంటే వెహికల్స్ కొంచెం నిదానంగా ఆ చిన్న రోడ్లోనే 1 వే 2 వే ఉండడం వల్ల నిదానంగా వెళ్ళడం అయింది. మీరు చెప్పిన మని వాస్తవమే. దీనికి మనం ఏం చేసామంటే కరెక్టివ్ స్టెప్స్ మనం ఇమ్మీడియట్లీ శాండ్ లారీస్ అన్నిటిని బంద్ చేసాం. 13th నుంచి 1st వరకు ఫుల్ శాండ్ లారీస్ బంద్ చేస్తున్నాము. ఎవరీ వెడ్నెస్డే, ఫ్రైడే అండ్ సండే కూడా మనము శాండ్ లారీస్ని బంద్ చేసాం. పోయిన వెడ్నెస్డే బంద్ చేసాం. దీంతోపాటు పక్కన రోడ్ వెడల్పు పని కూడా ఇప్పుడు జరుగుతుంది. 2 రోజుల్లో మనకి బీటీ వేసి ఇచ్చేస్తారు. ఆ పైన అప్రోచ్ రోడ్ కూడా 16th వరకు అవుతుంది. ఎటువంటి ఇష్యూ లేకుండా మనం ఇప్పుడు గతంలోనే చూస్తారు 1.5 వరకు భక్తులు వచ్చారు. ఇప్పుడు మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువగా కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ వైద్యం అనేది చాలా ఇంపార్టెన్స్. ఇక్కడ డెలివరీ అయిన సంఘటనలు కూడా ఉన్నాయి, మరణాలు కూడా సంభవిస్తుంటాయి. మరి వాటికి ఏ విధంగా మీరు ఈ వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు? మీరు చెప్పినట్టు ఎమర్జెన్సీ హెల్త్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ సర్వీస్. అది 100% మనము దాన్ని పక్కన పెట్టడానికి లేదు, ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. ఇక్కడ మనకి టెంపుల్ పక్కనే 50 బెడెడ్ హాస్పిటల్స్ విత్ స్పెషలిస్ట్స్ మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాము. దాంతోపాటు ఈ కోర్ ఏరియా చుట్టుముట్టల 30 మెడికల్ క్యాంప్ని మనము MBBS డాక్టర్స్ని పెట్టి 30 మెడికల్ క్యాంప్స్ అవుట్ పేషెంట్ కేర్ మనం ఇస్తున్నాము. దాంతోపాటు ఇక్కడి నుంచి మనకి మొహమ్మద్ గోస్పల్లి పస్రా వరకు మనము 40 ఆన్ రూట్ క్యాంప్స్ అంటాం. టోటల్ 72 మెడికల్ క్యాంప్స్, దాంతోపాటు 50 బెడెడ్ హాస్పిటల్ అండ్ మన గవర్నమెంట్ ములుగు హాస్పిటల్ అండ్ CH8 నగరం ఫుల్ ఫ్లెడ్జ్గా స్టాఫ్, ఎక్విప్మెంట్, మెటీరియల్, మెడిసిన్స్ అన్నిటినీ మనము డెవలప్ చేసి పెట్టుకున్నాము. ORS నుంచి అన్ని మెడిసిన్స్ వరకు మనము డెవలప్ చేసి పెట్టుకున్నాం. సార్, ముఖ్యంగా ఈ తల్లుల దగ్గరకు వచ్చిన వాళ్ళకి బంగారం ప్రసాదంగా ఇస్తారు, బెల్లం. మరి ఆ పంపిణీ ఎలా చేస్తారు? మరి క్యూ లైన్ ఒకటిగా 4 దేవుళ్ళని దర్శించుకుంటూ పోతారు, అది ఎలా అందజేస్తారు? మరి తీసుకునే ప్రయత్నం లోపల కాస్త ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ఒకేసారి ఇంతమంది రావడం వల్ల ప్రసాదం ఇవ్వడం కాన్సెప్ట్ అది ఇప్పుడు కూడా, ఇంతకు ముందు కూడా మల్టిపుల్ టైమ్స్ ట్రై చేసినా అది కొంచెం సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ మంది వస్తున్నారు, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వలేని పరిస్థితి అయిపోయింది. ఈసారి అట్లా కాకుండా మనం కూడా దానికి ఒక ఆలోచన చేసి మనం చేద్దాం.
ఇదే కాకుండా మనకి ప్రసాదంని ఈసారి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా అండ్ టీజీఎస్ఆర్టీసీ మన స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కూడా మీరు బుకింగ్ చేసుకుంటే ప్రసాదం మీ ఇంటికే తలిపించేలాగా కూడా మనము ఒక ఫెసిలిటీని క్రియేట్ చేశాము. భక్తులందరూ దాన్ని కూడా యూజ్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. సరే, ఈ అరుణ్ రీసెర్చ్ స్కాలర్ అతను ఈ అద్భుతాన్ని సృష్టించడం జరిగింది. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా ప్రతిబింబించే విధంగా ప్రతి ప్యానల్లో చాలా అద్భుతంగా ఉన్నాయి. అవును, యాజ్ ఐ సెడ్ మనకి సీఎం గారు ఏదైతే చెప్పారో ఆ డైరెక్షన్తోనే మనం అంతా చెప్పాము. వాళ్ళ ఆచారాలు, విచారాలు, నమ్మకాలని రిఫ్లెక్ట్ చేసే పనియే ఇక్కడ ఉండాలి అని చెప్తే మనము పూజారులతో మాట్లాడిన తర్వాత ఇక్కడ శాస్త్రవేత్త ఎవరు, దీనికి ఎవరు చదివారు, దీని మీద ఎవరికి తెలుసు అని తెలిస్తే ఇంతకుముందు మన లోకల్లో ఉండే సమ్మక్క సారలమ్మ రీసెర్చ్ ఆర్కియాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఏదైతే ఉందో వాళ్ళని మనం సంప్రదించి వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్స్ అన్నీ మనము వెరిఫై చేస్తే ఓకే ఇది మనం అడాప్ట్ చేసుకోవచ్చు. దాని మీద ఒక సమగ్రంగా ఒక 2 months డిస్కషన్, ప్రతి ఒక్క చిహ్న, ప్రతి ఒక్క ఆర్టిఫాక్ట్, ప్రతి ఒక్క బొమ్మ మీద డిస్కషన్ మనం చేసి అన్నీ ఒప్పుకున్న తర్వాతనే మనం ఇది ముందుకు పోవడం. సీఎం రానున్నారని చెప్పి తెలిసింది. ఎప్పుడు వస్తున్నారు? షెడ్యూల్ ఏమైనా ఖరారైందా? 18th వస్తున్నారు. 18th ఉండి 19th ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అని చెప్తున్నారు. ఫైనల్ డీటెయిల్స్ ఇంకా చేయాల్సి ఉంది. చూసిన మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి 18th నాడు వచ్చి బస చేసి 19వ తారీఖు నాడు ఈ ఏర్పాట్లను, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడమే కాకుండా ఈ గద్దెలను ప్రారంభిస్తారని చెప్తున్న పరిస్థితి. ఈ ఎలాంటి అసౌకర్యాలు ఎవరికి కలగకుండా అటు వైద్యం, ఇటు రోడ్ల మీద ప్రయాణికులకు, భక్తులకి, ఇట్లాగే దర్శనం సమయం లోపల ఇట్లా అన్నీ కూడా సకల సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. అయితే ఒక అతి త్వరలో 12వ తేదీ లోపల మొత్తం ఖతమైపోతాయి, పనులన్నీ పూర్తయిపోతాయి అని చెప్పేసి కలెక్టర్ దివాకరన్ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేందర్, HM TV, మేడ.